విన్నారుగా గుర్రపు డెక్కల సవ్వడి. ఈ సవ్వడి ముందు ఏ పాశ్చాత్య సంగీతమైనా దిగదుడిపే. సరే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. మనం ఇప్పుడు ఇంటర్లేకన్లో ఉన్నాం కదా. ఇక్కడి దగ్గరలో అది 10-12 కిలోమీటర్లో కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహలు వెళ్ళడానికి మనం ఒక బస్సులోను ఒక ట్రైన్లోనూ వెళ్ళాలి. ట్రైను దిగేటప్పుడు నేను అంతా అయిపోయాక చూపిస్తాను. ఇప్పుడు బస్సులో వెళ్తున్నాం. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్దాం. అలాగే ఈ కేవ్స్ గురించి కూడా కొంత విపులంగా వివరాలు చెప్తాను. ఈ కేవ్స్ మన ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసు. బుర్రా కేవ్స్ అవిను. లోపలికి వెళ్తే కొండల్లోంచి నీరు పడడం, ఒక కొంతవరకు స్తంభాల్లో ఉండడం, అంటే శిలలు పైనుంచి కొన్ని శిలలు ఇలా కిందకి దిగుతున్నట్టుగా ఉంటాయి. అలాగే కింద నుంచి పైకి వెళ్తున్నట్టుగా ఉంటాయి. ఈ శిలల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తూన్ సరస్సు, దీని పక్కనే ఉన్నది ఈ స్విస్ కేవ్స్. ఈ స్విస్ కేవ్స్కి ఇలాగా పైకి వెళ్ళాలి. దీనికి నడుచుకునే వెళ్ళాలి. సుమారు మనకు 1 గంటలో ఇదంతా చూడొచ్చు. చూడండి, జలపాతం. ఈ నీరే ఆ సరస్సులోకి దిగుతుంది, తూన్ సరస్సులోకి. సాధారణంగా గుహ అంటే ఏదో ఇవాళ రేపో కట్టేసింది కాదు, లేదా ఏదో 10-20 సంవత్సరాల్లో కట్టింది కాదు, లేకపోతే ప్రకృతి దానంతటా అదిగా ఒక 10-15 సంవత్సరాల్లో కట్టింది కాదు. ఇది లక్షల సంవత్సరాల పాటు ఒక్కొక్క నీటి చుక్కతో ఈ పైనుంచి కింద పడుతున్నప్పుడు ఆ వేలాడే శిలలు, కింద నుంచి కొన్ని శిలలు ఏర్పడి ఇలా ఒక గుహ ఆకారం పొందుతుంది. వాటిని పైనుంచి వచ్చే శిలల్ని స్టాలాక్టైట్లు అంటారు. కింద నుంచి పైకి పెరిగే వాటిని స్టాలగ్మైట్లు అంటారు. 1 సెంటీమీటర్ పెరగాలన్నా, అంటే పైన స్టాలాక్టైట్లు కానీ కింద నుంచి పెరిగే స్టాలగ్మైట్లు కానీ 1 సెంటీమీటర్ పెరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అసలు ఈ స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్ ఎలా ఏర్పడతాయంటే, వర్షపు నీరు సున్నపురాయిని కరిగించేస్తూ కాల్షియం కార్బోనేట్ని తనతో తీసుకొస్తుందన్నమాట. అప్పుడు ఆ నీటి చుక్క గుహ యొక్క పైకప్పు నుంచి వేలాడుతూ ఉంటుంది. ఏదైనా చూడండి, మన సినిమాల్లో కూడా చూస్తుంటాం, ఒక్కొక్క చుక్క కింద పడడానికి కాసేపు ఆ చూరుని అంటుకుని ఉంటుంది కదా. ఆ అంటుకోవడం ఏంటంటే, ఇక్కడ కొద్దిగా కాల్షియం తనతో పాటు తీసుకొచ్చిన దాన్ని అక్కడ ఉంచుతుంది, కింద పడుతుంది. కింద పడిన తర్వాత కూడా కొంత కాల్షియం ఉంటుంది కదా, అక్కడ నిలబడుతుంది. ఇలా చుక్క పోగు చేసిన కాల్షియం కార్బోనేట్ కింద నుంచి పెరిగితే స్టాలగ్మైట్లు, పైనుంచి దిగితే స్టాలక్టైట్లు అంటారు. అలా ఏర్పడినవి కొన్ని ఏళ్ల తర్వాత ఏమవుతుందంటే, కొన్ని ఏళ్ళు అంటే 1-2 కాదు, కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత 2 కలిసిపోయి స్తంభంలా ఏర్పడతాయి. ఇప్పుడు మనం గుహలోకి వచ్చాం కదా. ఈ గుహలో ఈ జలపాతాలు చూడండి. ఈ నీరంతా ఆ తూన్ సరస్సులోకే వెళ్తుంది. ఇది కొండల్లో ఎక్కడో పడినవి అలా రాళ్ల మధ్యలోంచి వస్తూ జలపాతాలలాగా మనకి అద్భుత దృశ్యాన్ని ఇస్తాయి. ఈ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చిన్న కర్ర ముక్కల్లాగా వేలాడుతూ ఉన్నవి, నిలబడినవి స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు అంటారు. ఇవే మొత్తం గుహల్లో కనిపిస్తూ ఉంటాయి చూడండి. నిజానికి గుహ 14 కిలోమీటర్ల దాకా ఉంది, కానీ టూరిస్టులకి 1 కిలోమీటర్ లోపే, అంటే 800 మీటర్స్ దాకానే ఎంతో అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా ఒక 3 ప్రదేశాల గురించి చెప్తాను. 1 డ్రాగన్ హిల్, 2 త్రీ సిస్టర్స్, 3 నేచర్స్ మాస్ చిమ్నీ అన్నమాట. అసలు ఈ గుహల యొక్క పేరు చెప్పలేదు కదా మీకు. దీన్ని సెయింట్ బీటస్ కేవ్స్ అంటారు. స్థల పురాణం ప్రకారం సెయింట్ బీటస్ అనేవాడు ఇక్కడ ఒక డ్రాగన్ని ఈ గుహ నుంచి తరిమివేసాడని అతని పేరు మీదే ఈ గుహకి బీటస్ కేవ్స్ అని పేరు పెట్టారు. స్థల పురాణం అని నేను మన సనాతన ధర్మం తాలూకు మాట అన్నందుకు నవ్వును ఆశ్చర్యం కలుగుతుంది కదా. మరి స్థానికులు ఇక్కడ నమ్మకంగా చెబుతున్నది అని నాకు చెబితే నేను ఇంక ఏ పదం వాడతాను.
ఇంకా త్రీ సిస్టర్స్. ఈ ఈ త్రీ సిస్టర్స్ అనే పదం ఎలా వచ్చిందంటే, ఒకే చోట 3 పొడవైన సున్నపురాయి స్తంభాలు అంటే స్టాలగ్మైట్స్ పక్కపక్కనే నిలబడి ఉంటాయన్నమాట. మనకు దూరం నుంచి చూస్తే కనుక ముగ్గురు లేడీసు పక్కపక్కనే నిలిచినట్టు కనిపిస్తుంది. అందుకే త్రీ సిస్టర్స్ అనే పేరు వచ్చింది. అంతేకాదు ఈ చూపించిన దీనికి ముందు ఒక చిన్న నీటి మడుగు ఉంటుంది. ఆ మడుగులో చూసినప్పుడు ఆ దృశ్యం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే అది ఒక అద్దం ముందు అద్దం ఎదురుగుండా అద్దం కనిపెడితే ఎలా ఉంటుంది, అద్దాలు వరుసగా ఉన్నట్టుగా కనిపిస్తాయి కదా, అలాగా ఆ స్తంభాలు కింద మళ్ళీ స్తంభాలు, దానికి మళ్ళీ స్తంభాలు, అందులో మళ్ళీ స్తంభం, అలాగా బాగుంటుంది ఆ దృశ్యం. ఇంకా తర్వాత మాస్ చిమ్నీ. ఇదేంటంటే ఇది వెర్టికల్ షాఫ్ట్ అన్నమాట. అంటే భూమి నుంచి పైకి చాలా ఎత్తు వరకు ఒక రంధ్రం ఏర్పడి పొడుగ్గా కనిపిస్తుంది. అంటే వర్షపు నీరు వేలాది సంవత్సరాలుగా ఒకే చోట ప్రవహిస్తూ ఆ రాయిని దొలిచేస్తాయన్నమాట. కరిగించేస్తే అది నిలువైన గొట్టంలా ఏర్పడుతుంది. ఇది నేచర్స్ మాస్ చిమ్నీ కింద పిలువబడింది అన్నమాట. అంటే ఇవన్నీ మరి సహజంగా ఏర్పడ్డాయి కాబట్టి ఒక అద్భుతంగా కనిపిస్తాయి. మరి జలపాతం ఎంత అద్భుతమో ఇవి కూడా అంతే అద్భుతాలు. ఇంకో ఈ గుహ అసలు ఈ గుహలు ఎలా ఏర్పడతాయంటే ఒక 10-15 వేల మిలియన్ సంవత్సరాల క్రితం ఇదంతా సముద్రం అడుగున ఉండేదన్నమాట. సముద్రంలో జీవించే సముద్ర జీవులు ఉంటాయి కదా, నత్తలు మొదలైన వాటి యొక్క పెంకులు, ఆ కోరల్స్, ఇలాగా వాటి యొక్క అవశేషాలు అన్నీ కలిసి పేరుకుపోయి ఒక సున్నపు గుట్టల్లా తయారుతాయి. అవే పెద్ద పెద్ద పర్వతాల కింద ఉంటాయన్నమాట. తర్వాత కాలక్రమంలో ఆల్ఫ్ పర్వతాలు అవి ఏర్పడినప్పుడు ఈ సున్నపురాయి కూడా కొండల కింద ఏర్పడిపోయింది. అది వేలు కాదు, మామూలు వందలు కాదు, లక్షల సంవత్సరాలు అనమాట. ఆ వర్షపు నీరు మరియు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ కలిసిపోయి అది కొంచెం కార్బనిక్ యాసిడ్గా మారిపోతుంది. అలా ఆ నీరు సున్నపురాయిని కూడా కరిగించేస్తుంది అనమాట. ఇంకో ఈ రంధ్రాలు ఆ విధంగా ఏర్పడినవే, అలా దొలిచేస్తాయి. చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడుతుంది, తర్వాత రంధ్రాలు ఏర్పడుతుంది, తర్వాత కాలువల కింద ఏర్పడుతుంది. అవే కాలక్రమంలో పెద్ద పెద్ద గుహలు, సొరంగాలు మొదలైనవి ఏర్పడతాయి. ఈ స్విస్ గుహలకి మన బొర్రా కేవ్స్కి కొంత పోలిక ఉంది. ఈ గుహలోంచి డ్రాగన్ని తరిమేశాడని ఇక్కడ స్థానికులు చెబుతుంటే, మన బొర్రా కేవ్స్లో ఆవు ఒక గుహలో పడిపోయిందని, అక్కడ శివలింగం కనిపించడం అని జరిగిందని మనం అక్కడ స్థల పురాణం కింద చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ మనం త్రీ సిస్టర్స్ అని, ఏదో చిమ్నీ అని, డ్రాగన్ హాల్ అని ఇవి ఇక్కడ చిహ్నాల కింద చూపిస్తాం. అక్కడ ఏం చూస్తాం మనం, శివలింగం ఆకారపు శిల, ఒక ఆవు లాంటిది కామధేనువులా ఉందని, ఒక తల్లి పిల్ల, ఇలాగా అలాంటి ఆకృతుల్ని మనం అక్కడ గమనిస్తాం. సముద్ర మట్టానికి 700 మీటర్ల పై ఎత్తులోనే ఉన్నాయి. అలాగే మనం కర్నూలులోని బేలూమ్ కేవ్స్ ఉన్నాయి కదా, దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ 1 కిలోమీటర్ లోపే ఓపెన్ చేశారు మనకి పర్యాటకులకి అనువుగా చూడడానికి. అది మాత్రం 3.2 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా అది లాంగెస్ట్ అనమాట ఎంటైర్ ఇండియా. ఇక్కడ డ్రాగన్ హాలు, త్రీ సిస్టర్స్ లాగే అక్కడ కూడా పాతాళగంగని, లేకపోతే మెడిటేషన్ హాల్ అని, లేకపోతే 1000 పడగలని, లేకపోతే కోట్లింగాలని, ఐరావతం అని సహజంగా ఏర్పడిన శిలా నిర్మాణాలు అక్కడ ఉన్నాయి. ఈ స్విస్ గుహల్లో సెయింట్ పీటర్స్ తపస్సు చేసుకుని ప్రసిద్ధి పొందాడు. అక్కడ బేలూమ్ కేవ్స్లో అయితే బౌద్ధులు, జైనులు మొదలైన సన్యాసులు అందరూ అక్కడ ధ్యానం చేసుకున్నారనే ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ గుహలోని లేకపోతే ఇండియాలో ఉన్న గుహలోని ఎక్కడైనా సరే లోపల చల్లగానే ఉంటుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఏడాది పొడుగునా 8 డిగ్రీలే ఉంటుంది, 8 నుంచి 10 అంతే. మొత్తానికి ఇప్పుడు మనకి తెలుసుకున్న కర్నూలు బేలూమ్ కేవ్స్, లేకపోతే ఆంధ్రాలోని అరకు కేవ్స్,
చూసినా ఈ సెయింట్ పీటర్స్ కేవ్స్ చూసినా ఇవన్నీ సున్నపురాయికి సంబంధించినవే. అదండి స్విస్ గుహల యొక్క చరిత్ర. చూశారు మరియు విన్నారు. ఇంకా నెమ్మదిగా మనం ఇంటి ముఖం పట్టాలి. అదేనండి ఇంటర్లాకెన్ వెళ్ళి మన రూమ్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇదే రోజు మనం స్విట్జర్లాండ్లోనే మరొక సిటీకి వెళ్తున్నాం. దాని పేరు లోసాన్. అంటే మనం అలా అంటాం, కానీ వాళ్ళు రాయడం మాత్రం లోజ్రన్ అని రాస్తారు. మనం ట్రైన్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఈ రైల్లోనే బయలుదేరుతూ ఈ ప్రకృతి అందాలన్నీ ఆస్వాదిస్తూ మిగిలిన మరికొద్ది వివరాలను కూడా తెలుసుకుందాం. ఇప్పుడు వెళ్ళిన సెయింట్ పీటర్స్ కేవ్స్లో పైన రెస్టారెంట్ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కేవ్స్ సందర్శించే వాళ్ళకి అది చక్కగా ఉపయోగించుకోవాల్సిన ఒక ఫుడ్ పాయింట్. మన ఇండియన్ ఫుడ్ అనేది దొరకదు, కానీ ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ తీసుకోవచ్చు. వాటర్ దొరుకుతుంది. అలాగే అక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కోసం పెద్ద స్థలమే ఉంది. ఈ కేవ్స్ వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. అక్కడ పిల్లలతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది సింగిల్ లేనే, కానీ ఇక్కడ డబల్ లైన్ వేశారు. ఒక కింద నుంచి వచ్చే రైల్ని దాటడం కోసం. మళ్ళీ మనం సింగిల్ లైన్లోనే కిందకు దిగుతాం. ఇక్కడ ఈ రైలు గొప్పతనం ఏంటంటే ఇది కూడా కొంచెం స్టీప్గానే ఉంటుంది. ట్రైన్ డిఫరెంట్గా ఉంటుంది, మామూలు ట్రైన్లో ఉండదు. అది ఇదిగో ఇంకా దగ్గరలో వచ్చేసాం. ఇదే ఈ సరస్సు దగ్గర మనం దిగి మన ఇంటర్లాకెన్ హోటల్కి వెళ్ళే బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి.